ఇప్పుడు మామ నాకు బాగా తలపోటుకుంది కానీ కొంచెం మజ్జిగ నీళ్ళు తీసుకుంటారా? ఎందుకు తలపడటది నీకు? పాపం రాత్రి అంతా ఎదతొత్తున్న కొడుకులతో కాలి కందనాలు ఆడితే తలనొప్పి కాదు ఏటైనా వస్తుంది. అది సర్లేగానే ఈ ఫోటో చూసి ఈ గుంట ఎలా ఉంది చెప్పి చెప్పి మామ చెప్పి అదే స్టెప్ని లాగా చెప్పి మీ అనాలి ఓకే. అది కాదు కానీ నువ్వు ఇంకా పెళ్లిళ్ళు పేర ఉద్యోగం మానలేదేటే? అంటే పెళ్లి ఎక్కువ చేస్తే మంచి భార్య వద్దని అలా చేస్తాం. ఎంతమంది ఆంటీల జీతాలతో ఆడుకుంటావు నువ్వు? ఇంకెంతమంది ఆంటీల జీతాలతో ఆడుకుంటావు నువ్వు? మామ దీని పేరు మానస. ఇది పెడతాదేమో నస. 5.7 హైట్. దీనికి బాగా ఉంటదేమో హెడ్ వెయిట్. కాంప్లెక్షన్ ఫెయిర్. ఇది చేస్తదేమో బేజార్. ఈ పీపుల్ ఆర్ రెసిస్ట్. దీన్ని చూస్తే అర్థమవుతుంది ఇది పెద్ద కామిస్ట్. చిన్నది హైలైట్ ఉన్నది. దీనికి వస్తుంది చాలా జీతం. దీన్ని ఎవడు చేసుకుంటాడు కానీ ఆడి జీవితం నాశనం. ఓరే నీకోసమేరా ఆ పిల్లని చూస్తుంది పనికి మళ్ళాడా ఏహన్నాడు బొంగునాగా. నేను అడిగాను నా పెళ్లి చేయమని. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు నువ్వు? అసలే వయసు అయిపోతుంది. చేసుకున్నాను, వయసు అయిపోద్ది. దాంతో పనేటి నాకు. ఊరే టిల్లు నేను తెచ్చిన సంబంధం నచ్చకపోతే నువ్వు ప్రేమించని పెళ్లి చేసుకోవచ్చు కదరా. ఆ గోలు కూడా తీరిపోయింది అయ్యా మామయ్య. రాదు కానీ ఒక గుంట నిలగే గుడ్లు సింపుకుని మరీ ప్రేమించాం మనం. టిల్లు రారా టిల్లు భూమిలో చికెన్ తిందాం మనము. ఆయన తీసుకెళ్ళి ఏం చేసింది అనుకుంటా నువ్వు? ఏం చేసిందిరా? ఆ చికెన్ మొత్తం బుక్కేసి భూమి నా చేతిలో పెట్టి డ్రింక్ వేసుకుని పారిపోయింది మామయ్య. అవునా? అలాగా? అది సరే గాని ఇల్లు నాకు డౌట్. ఇంకెందుకు లేటు అడుగు. ప్రతి మనిషికి బాడీలో వీక్ పార్ట్ ఉంటుందంట కదా, అలాగే నీకేటు ఉందేట్రా? నా బాడీ లేట్ వీక్నెస్ కానీ నేనే వీక్. అదే నా మైండే వీక్. అందుకే ప్రతికుండా నన్ను మోసం చేసుకుని పారిపోతుంది. అంటే ఖాళీగా ఉన్నావన్నమాట. ఖాళీగా అయితే లేను కానీ ఈ మధ్యనే ఒక గుంటను పడగొట్టాను. పోయిన సుట్టు కంటే ఈ సుట్టు గట్టిగా తగులుకుంటుందేటో దెబ్బ. ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఆ గుంటది నవ్వు చాలా బాగుంటది. అలాగే మన బతుకుని దుగ్గుపాలు చేస్తారు. వాళ్ళ పొగరు బొమ్మలు లెక్క. ఓరే నువ్వు చెప్పేది ఎంతనవా? నేను ఒక ఫ్రెండ్గా అడుగుతున్నా, నీ అయ్యి ఇలాగే పెంచుతాడరా నిన్ను? నాన్న కూడా ఒక ఫ్రెండ్ లాగే చెప్తాను. మా అయ్యగాటి ఇలా పెంచలే, నానే పెరిగాను. ఊరుకుండమండ పాపడా, మా పరిస్థితిని అర్థం చేసుకోబెట్టరా నువ్వు? నేదో నన్ను ఏ పరిస్థితులు అర్థం చేసుకునే పరిస్థితులు లేను నన్ను. ప్రతిసారి మీరొచ్చి మీ శాస్త్రం నాకు చెప్పడం ఏంట్రా? మీ బాధలని నా బాధలాగా నాన్ ఫీల్ అయిపోయి దాన్ని గొట్టెక్కించడానికి నేను ఒక టిప్పు సుల్తాన్ లాగా లోపల చుచ్చిపోయి మళ్ళా లాస్ట్ నాన్ ఫీల్ అయ్యి మీకు డిస్కౌంట్ ఇచ్చి నాన్ షాప్ మూసుకొని మెట్రా. ఈ ముచ్చట్లన్నీ నడవరా నాయన. ఈ లుంగిటీలు కాదంటే లంగా అనుకుంటున్నా బేటే. నేను నార్మల్ హ్యూమన్ బీయింగ్ కాను. నేను ఒక కారణ జన్ముడిని. నా ఈ జన్మ కారణం ఏంటంటే ఈ ఊర్లు ఎన్ని తగులు అవుతున్నాయి, ఆడోళ్ళ తగులు ఎన్ని అవుతున్నాయి, ఇక్కడ ఉన్న చీప్ చిల్లర డ్రైనేజ్ తగులన్నీ నా నెత్తినెట్టుకోను. హరి ఓం తత్సత్. యాందిరయ్యా యాన్ చేస్తున్నా